బస్సు టైమింగ్ని బట్టి మన ప్లాన్ అనేది ఫిక్స్ చేసుకోవాలన్నమాట. దారంపట ఇదిగోండి ముళ్ళ మొక్కలు మాత్రం హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. ఈరోజు మనం మాల్టా దేశంలో 3వ రోజు అండి. ఫస్ట్ డే మనం మాల్టా క్యాపిటల్ వలెట్టాని బ్యూటిఫుల్గా ఎక్స్ప్లోర్ చేసాం. అమేజింగ్ హిస్టరీ అంతా తెలుసుకున్నాం. సెకండ్ డే ద 3 సిటీస్ ఆఫ్ మాల్టాతో పాటు మాల్టాలో దీపావళి సెలబ్రేషన్స్, అద్భుతమైన సెలబ్రేషన్స్ చూసాం. అసలు నా లైఫ్లో నేనైతే అంత బ్యూటిఫుల్ ఫైర్ వర్క్స్ ఎప్పుడూ చూడలేదు. సో ఈరోజు మాల్టాలో 3వ రోజు మనమైతే లొకేషన్ కూడా మార్చేసాం. ఇప్పుడు ఉన్నాం మనం ఒక మాల్టా ఐలాండ్లో వేరే ప్లేస్కి వచ్చేసాం అనమాట. ఇదంతా కూడా ఒక ఫిషర్మ్యాన్ కాలనీ లాంటిది. అసలు ఫిషర్మ్యాన్ కాలనీలా ఉందండి ఇది. అద్భుతంగా ఉంది చూడండి. అసలు వెనకాల సముద్రమా లేదంటే స్విమ్మింగ్ పూలా అన్నట్టుగా ఉంది. అసలు బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. కెమెరా ఒకటి తిప్పుతున్నాను చూడండి. మేము తీసుకున్న హౌస్ కూడా అక్కడే అనమాట. ఇంటిలోంచి బీచ్ వ్యూ అద్భుతంగా కనిపిస్తుంది. మీకు ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇంటి నుంచి వ్యూ కూడా చూపిస్తాను. ఏదైనా ఇల్లు ఎక్సెప్షనల్గా ఉంటే మాత్రమే నేను చూపిస్తానండి. సో ఇల్లు అయితే చాలా బాగుంది, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. సో ఈరోజు అయితే మనం అద్భుతమైన లొకేషన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. బ్యూటిఫుల్ నేచరు, మాల్టా మొత్తం జల్లెడ పెట్టేద్దాం. సో వీడియోస్ ఫుల్గా చూడండి. లెట్స్ గో. చుట్టూ బాగా పెరిగిపోయిందండి, అంత గడ్డం కూడా బాగా పెరిగిపోయింది. సో కొద్దిగా హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాను అనమాట. శిరోభారం నవరత్న తైలం అన్నారండి పెద్దలు. అంటే ఏంటో నాకు తెలీదు. సో 10 euros తీసుకున్నాడండి, బాగా చేశాడు. అండ్ మనకి ఫ్రాన్స్ కంటే తక్కువ రేటే ఇక్కడ. ఫ్రాన్స్ అయితే హెయిర్ కట్కి బియర్డ్కి ఒక 15-16 euros తీసుకుంటారు ఈజీగా. రోజా నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ గ్రోసరీస్. బాగుందండి ఇక్కడ, కళకళలాడుతున్నాయి అంతా, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఓ ఇదిగోండి సూపర్ మార్కెట్లో కొన్ని ఆనియన్స్, టొమాటో, పొటాటో, ఆయిల్, పెరుగు ఇవన్నీ తీసుకున్నాం జస్ట్ కొద్దిగా కుక్ చేసుకోవడానికి. ఎంత అయింది రోజా? 14 euros. 14 euros అయిందండి. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం కదా, సో ఇల్లు చూపిస్తాను. చాలా నచ్చింది మాకైతే, చూద్దరు కానీ మీరు కూడా. ఇదిగోండి ఇది మెయిన్ డోర్ అనమాట. సో లోపలికి రాగానే లెఫ్ట్లో బాత్రూమ్ చాలా క్లీన్గా ఉంది. అండ్ ఇదిగోండి ఈ రైట్ సైడ్లో బెడ్రూమ్ బాగుంది. అండ్ అదిగోండి రోజా ఏమో ఎగ్ ఫ్రై ప్రిపేర్ చేస్తుంది. హాయ్ రోజా. బ్యూటిఫుల్ హాల్, చాలా క్లీన్గా డీసెంట్గా ఉంది. ఏసీలు కూడా ఉన్నాయి. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఈ వ్యూ అనమాట. ఇందాక చెప్పాను కదా రోజా, వ్యూ చూపిస్తావా? వావ్ కదా. అసలు మార్నింగ్ అయితే ఇక్కడ నుంచి సన్ రైజ్ కూడా కనిపిస్తుంది డైరెక్ట్గా. బ్యూటిఫుల్. అదిగోండి వ్యూ చూసారా, అదిరిపోయింది. అంతా సముద్రం నుంచి అలా చిన్న పాయలా వచ్చి ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్లా కనిపిస్తుంది. అసలు సూపర్ అసలు భలే నచ్చింది మాకు ఈ ప్లేస్. సో ఎవరైనా మాల్టా వస్తే డెఫినెట్గా స్టే చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ స్టే చేయొచ్చు. కింద రెస్టారెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి, హ్యాపెనింగ్ ఏరియా, అన్ని రెస్టారెంట్స్. అండ్ మనం ఇందాక అదిగోండి అక్కడికే వెళ్ళాం, సూపర్ మార్కెట్కి అలా వెళ్ళి బార్బర్ షాప్ కూడా అక్కడే ఉన్నాయి అన్నీ. ఏరియా చూడండి ఎంత బాగుందో. అసలు ఫిషర్మ్యాన్ ఏరియా అంటే నమ్ముతారా? నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోతాను. సో మధ్యాహ్నం వెళ్ళి ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదిగోండి ఎగ్ ఫ్రై, నంచుకోవడానికేమో జీడిపప్పు, పెరుగు, డెజర్ట్కేమో అదిగోండి ఇందాక డైరీ మిల్క్ చాక్లెట్, అదిగోండి. అండ్ బ్యూటిఫుల్ వ్యూ, ఎస్పెషల్లీ ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఈ వ్యూ. అండ్ ఇదిగోండి ఇలా బాల్కనీలో లంచ్ అరేంజ్మెంట్ అనమాట. సూపర్ కదా. సో లంచ్ ఫినిష్ చేసుకున్న తర్వాత అదిగోండి ఈ నైబర్హుడ్లో అలా వాక్ చేసుకుంటూ వస్తున్నాం. ఎంత ప్లెజెంట్గా ఉంది రోజా. అసలు చాలా బాగుంది. అసలు ఎంత అంటే ఎండ వచ్చింది కానీ మంచి తట్టుకోగలిగేలా ఉంది ఎండ. అవును, అసలు ఎండగా కనిపిస్తుంది కానీ మీకు మంచి చల్లగాలి వస్తుంది అనమాట. ఇది చూడండి బ్రిడ్జ్లా ఉంది కదా, ఇదిగోండి ఆ బ్రిడ్జ్ కిందకి వచ్చి తీస్తున్నాను ఇది. అబ్బో అంతా రాక్స్. మెడిటేరియన్ సీ ఎంత అందంగా ఉంది అసలు. బ్లూ అండ్ గ్రీన్, అసలు గ్రీన్ వాటర్ ఎప్పుడు చూస్తాను అనుకోలేదు నేను.
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అసలు. వండర్ఫుల్. ఇదిగోండి చూసారా, ఇక్కడ ఉప్పు తయారు చేస్తున్నారు. మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా కోస్తా తీర ప్రాంతాల్లో ఉప్పు మడులు ఉంటాయండి. మీరు ఎప్పుడైనా చూసారో లేదో కానీ ఉప్పు తయారు చేస్తుంటారు. ఉప్పు తయారీ విధానం అయితే నాకు ఫుల్గా తెలియదు కానీ ఇదిగోండి ఇలా మడుల్లా పెట్టేసి ఉంచుతారనమాట. ఇదిగో ఇదంతా అలాగే ఉన్నాయి, ఉప్పు తయారు చేస్తున్నారన్నమాట ఇక్కడ. అలా కింద నుంచి పైకి వచ్చేసిన తర్వాత మెయిన్ రోడ్డు పక్కన చూడండి, ఇవి వామ్మో ఏదో దెయ్యాల బిల్డింగుల్లా ఉన్నాయండి. అసలు వీటిని చూస్తేనే భయం వేసేలా ఉంది చూడండి. సో కొంచెం ముందుకెళ్తే ఒక బస్ స్టాప్ ఉంది. ఈ ఏరియా నుంచి మనం బయటపడిపోయి నెక్స్ట్ ప్లేస్కి, మనం నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేయవలసిన ప్లేస్కి అయితే వెళ్దాం. శివాలయం వీధి మాల్టా. చూడండి హౌసెస్ చూడండి, మీకు కూడా అలా అనిపిస్తుందా లేదా చెప్పండి. ఇదిగోండి సేమ్ మన ఇండియా కన్స్ట్రక్షన్ స్టైల్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఇదిగోండి బస్ స్టాప్ అయితే వచ్చేసింది. ఇదిగోండి జస్ట్ సింపుల్గా ఇలా ఒక పోల్ ఉంటుంది, అదే బస్ స్టాండ్ అనమాట. అక్కడ ఇక్కడ ఏ ఏ బస్సులు ఆగుతాయి అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ. బస్ నెంబర్ 119 సెయింట్ పీటర్స్ పూల్ అనే ప్లేస్కి వెళ్ళడానికి అనమాట. బస్సెస్ బాగానే ఉన్నాయి, బస్సు టైమింగ్ని బట్టి మన ప్లాన్ అనేది ఫిక్స్ చేసుకోవాలన్నమాట. బాయ్ బాయ్. సో ఇప్పుడు బస్సు అయితే దిగిపోయాం. వ్యూ చూడండి ఎలా ఉందో ఇక్కడ. చూడండి పెద్ద పెద్ద షిప్స్ అన్నీ ఇక్కడ యాంకర్ వేసి సముద్రంలోకి లంగర్ వేసుకుని ఉన్నాయి. మొత్తం ఆయిల్ ట్యాంకర్ షిప్లా ఉంది అదేదో అయితే. ఇదిగోండి దూరంగా మొత్తం 4 వైపులా సముద్రమే ఉంది ఈ దేశానికి. వీళ్ళకి ఏ వస్తువు కావాలన్నా షిప్లో కానీ ఫ్లైట్లో కానీ తెచ్చుకోవాలి. సో వీళ్ళకి పోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అదిగోండి పోర్ట్ అనమాట ఇది. పెద్ద పెద్ద కంటైనర్లు అవి ఉన్నాయి చూసారా. పవర్ స్టేషన్ అంటండి. నాకు అది కూడా ఒక డౌట్ వచ్చింది, ఇంత చిన్న దీవి దేశంలో ఇప్పుడు మరి పవర్ జనరేషన్ ఎలా జరుగుతుందని నిన్నే అనుకున్నాం. సో ఇదిగోండి ఇక్కడ ఉంది పవర్ స్టేషన్ కూడా. ఇదైతే నా ప్లాన్లో లేదు, అనుకోకుండా భలే చూసాను దీన్ని. సూపర్. బస్సు మనల్ని దింపేసి వెళ్ళిపోయింది కదండి. డైరెక్ట్ సెయింట్ పీటర్స్ పూల్ వరకు వెళ్ళదు బస్సు, మనం నడిచి వెళ్ళాలన్నమాట. చూడండి రూట్ ఎలా ఉందో, ఏమీ లేదు అటు ఇటు. అదిగోండి మొత్తం రాళ్ళు రప్పలు, వెనకాల సముద్రం, ఊరున గాలి, అదనమాట. అదిగోండి వ్యూ. వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఇటు వెళ్తే వస్తుందో లేదో, లేకపోతే దెబ్బ అయిపోతాం. హాయ్. సెయింట్ పీటర్స్ పూల్, ఈస్ దిస్ ది వే? ఓకే. Is it walkable? Yes. It's a cliff. You need to. It's steep. It's a Sorry, steep line. sorry, we have to trek. Yeah. Okay. థ్యాంక్ యూ. Have a nice one. సో అడిగామండి, దారి అయితే ఇదే కానీ దోవలు తీరిపోయే వాక్ ఉంటుందని చెప్పారు. ఇలాంటి ఎక్సర్సైజులు చేయాలండి అప్పుడప్పుడు. నాకు మామూలుగా ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. గ్లాడియేటర్ సినిమాలో గడ్డి సీన్లా ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే నాకు. హాయ్ రోజా. హలో. ఆ ఫారెన్ జంటని అడిగామండి, ఏంటి ఎంత దూరం ఉంది, వెళ్ళి చూడడం వర్తా కాదా అని అడిగాం. అబ్బా చాలా బాగుందన్నారు. సో వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి వచ్చారంటండి. చూడండి ఆ ఏజ్లో కూడా శుభ్రంగా చేస్తున్నారు ఈ ట్రెక్కలన్నీ. మనం 1.5 కిలోమీటర్ ఎక్కడానికి ఆపసోపాలు పడిపోతున్నాం, కానీ బాగుందండి ఈ ట్రెక్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. అండ్ ఎప్పుడైనా సరే ఎత్తు బాగా ఎక్కినప్పుడే మంచి వ్యూస్ కనపడతాయి. సో హైట్స్ ఎక్కుతూ ఉండాలి. దారంపట ఇదిగోండి ముళ్ళ మొక్కలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. బ్రహ్మజముడు, నాగజముడు, క్యాక్టస్లు, అబ్బో. సో మనం వాక్ చేసుకుంటూ అదిగోండి ఇందాక నేను పవర్ ప్రాజెక్ట్ చూపించాను కదా, దాని బ్యాక్ సైడ్కి వచ్చామన్నమాట, ఒక ఆఫ్ రోడ్ లాంటి పాత్లోంచి. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా ముందుకెళ్ళాలి. నేను ఎప్పుడూ చూడలేదు ఇలాగ అసలు ఒక పెద్ద పవర్ ప్రాజెక్ట్. ఇలాంటి ప్రాజెక్ట్ని ఇలాగ ఈ వ్యూలో చూడడం ఇదే ఫస్ట్ టైం.
ఒక 30 మినిట్స్ పైనే వాకింగ్ చేసిన తర్వాత అదిగోండి అద్భుతమైన నీలి రంగు మెడిటరేనియన్ సముద్రం. చూడండి వాకింగ్ వే ఎలా ఉందో, సూపర్ ఉంది కదా నేచర్. బాబా బాబా అదిగోండి, అదిగో అదే మనం వెళ్ళవలసిన లొకేషన్. ఇలా నడుచుకుని అక్కడ వరకు వెళ్దాం. అద్భుతమైన ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ తర్వాత మనం వచ్చేసాం సెయింట్ పీటర్స్ పూల్. బా ఫుల్ హడావిడి ఉంది ఈ ప్లేస్లో. చూడండి అక్కడ చిన్న క్లిఫ్లా ఉంది కదా, అక్కడ నుంచి స్విమ్ చేయడానికి అదిగోండి. అబ్బా దూకడు చూసారా? సో ఇంకా దూకుడు అనమాట. అక్కడ జూమ్ చేస్తున్నాను చూడండి, అక్కడ కూడా చాలామంది ఆ గట్టు మీద కూడా పెద్ద బ్యాచ్ ఉంది, వాళ్ళు కూడా దూకడానికి రెడీగా ఉన్నారు. సో ఒకసారి ఈ లొకేషన్ అంతా ఫుల్ 360 degrees రౌండ్ వేద్దాం. సో చూస్తున్నారు కదండి, ఇదే సెయింట్ పీటర్స్ పూల్. అద్భుతంగా ఉంది వ్యూస్. కుర్రకారు అయితే అసలు భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఆ కొండపైకి ఎక్కి దూకడం చూశారు కదా, అసలు ఫుల్ అదిగో నేను చెప్తున్నాను అది ఇక్కడ మళ్ళీ ఇంకో ఇద్దరు దూకారు. అసలు అద్భుతం అన్నమాట. ఈ న్యాచురల్ ఫార్మేషన్, ఈ రాక్ ఫార్మేషన్ అంతా కూడా భలే ఉంది ఇక్కడ. రోజా ఎలా ఉంది? చాలా బాగుంది. వాళ్ళు దూకుతుంటే నాకు దూకాలనిపిస్తుంది కానీ నాకు స్విమ్మింగ్ రాదు. అసలు ఫస్ట్ టైం నేనైతే స్విమ్మింగ్ రానందుకు ఫీల్ అయ్యాను. సో ఎంత బాగుందో చూడండి లొకేషన్. అసలు చాలా బాగుంది నేచర్. అండ్ చూడండి ఇలా సరదాగా ఫ్రెండ్స్తో వచ్చి మంచిగా నేచర్ని ఎంజాయ్ చేయడానికి బెస్ట్ స్పాట్ అనమాట. చూడండి అందరూ కుర్రోళ్ళే, గర్ల్ ఫ్రెండ్స్ని తీసుకుని బాయ్ ఫ్రెండ్స్ని తీసుకుని రావడం, ఫుల్గా ఇక్కడ ఎంజాయ్ చేయడం అనమాట. భలే ఉన్నాయి వ్యూస్. చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా న్యాచురల్ పూల్స్ లాగా ఫామ్ అయినాయి, చిన్నవి. ఇదిగోండి అక్కడికి వెళ్దాం. ఆ లొకేషన్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి ఆ కేవ్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. మనం సాధించాం మైక్. సో ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ నుంచి కూడా కొద్దిగా వ్యూస్ క్యాప్చర్ చేయడానికి వచ్చానమాట. వీళ్ళిద్దరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వావ్ చూడండి ఇక్కడ అద్భుతం వేవ్. అబ్బాబ్బాబ్బా చూసారా వ్యూస్? అదిరిపోయింది కదా. ఈ రాక్ స్ట్రక్చర్స్ నుంచి బీచ్ని ఇలా చూస్తుంటే మాటలు లేవు. వాళ్ళు చూడండి పాపం దిగడానికి కష్టపడుతున్నారు బాగా.
సో చూసారు కదండి సెయింట్ పీటర్స్ పూల్, అద్భుతమైన లొకేషను. సో చాలాసేపు స్పెండ్ చేసాం అక్కడ టైం. సో అక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిన దారిలోనే అదంతా నడుచుకుని వచ్చాం బస్ స్టాప్ దగ్గరికి. కానీ ఊర్లోకి రావడానికి బస్సు లేదనమాట. సో ఇంకా ఊర్లోకి కూడా నడుచుకుని వచ్చాం. ప్రస్తుతానికైతే ఈరోజు ఎన్ని కిలోమీటర్లు రోజా నడిచాం? 13 కిలోమీటర్లు నడిచామండి. 13 కిలోమీటర్స్ అండి. అంటే ఐఫోన్లో మనకి యాప్ ఉంటుంది కదా, అది చెప్తుందన్నమాట 13 కిలోమీటర్లు నడిచాం. సో ఇదిగో ఒక ఫిషర్మ్యాన్ విలేజ్కి అయితే రీచ్ అయ్యాం అనమాట. అదిగోండి జూమ్ చేస్తున్నాను, ఎక్కడో ఆ గొట్టాలు కనబడుతున్నాయి చూసారా, ఆ గొట్టాల బ్యాక్ సైడ్కి ఎక్కడికో వెళ్ళాం మనం లొకేషన్కి. ఇదిగోండి ఇక్కడ చూస్తే మనం అంతా కూడా ఒక ఫిషర్మ్యాన్ విలేజ్. సో ఇక్కడ ఏదైనా కాఫీ షాప్ కనబడితే కొంచెం వేడివేడిగా కాఫీ తాగుదామని చూస్తున్నాం అనమాట. చూసారా మొత్తం ఫిషర్మ్యాన్ బోట్స్ ఇవన్నీ కూడా. ఈ ఊరి పేరు వచ్చేసి మర్సాస్లోక్. బా ఎన్ని బోట్లు, వందల్లో ఉంటాయి ఇక్కడ బోట్స్. ఫిషర్మ్యాన్ విలేజ్ అంటే ఫిషర్మ్యాన్ విలేజెస్లో ఏమీ లేదండి. ఇది చూడండి మంచి హ్యాపనింగ్ ప్లేస్, భలే ఉంది కదా. చక్కగా సాయంత్రం అయ్యేసరికి అందరూ ఈ రెస్టారెంట్స్ దగ్గర గ్యాదర్ అవుతారు. సూపర్ ఉంది కదా ప్లేస్. మేము ఏదైనా కాఫీ షాప్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఇప్పుడు. సో రోజంతా ఫుల్గా తిరిగి, రోజంతా కాదులేండి, లంచ్ తర్వాత మొదలెట్టాం వాకింగ్. ఇప్పుడు టైం నియర్లీ 8 o'clock అయింది ఈవినింగ్. ఇంత టైర్ అయిన తర్వాత మంచి కాఫీ తాగితే ఆ ఫీల్ వేరే అనమాట. అదిగోండి చూడండి, ఒక క్యాపుచినో అండ్ ఒక హాట్ చాక్లెట్ తీసుకుంది రోజా, అండ్ ఒక చిన్న కేక్, మఫిన్ అంటారు దాన్ని. సో ఈరోజైతే మాల్టాలో డే 3 ట్రిప్ ఈరోజుతో ఎండ్. సో రేపు ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్స్ వస్తాయి. అసలు మాల్టా మొత్తం వీలైనంత మట్టుకు ఎక్స్ప్లోర్ చేద్దాం. అంటే సందు గొంతులు తిరగడం కుదరదు, కానీ మెయిన్ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. సో వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఏమంటావు రోజా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూరప్ కథలు. సో వీడియోస్లో కంటెంట్ ఉంది, మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనిపిస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.